ఇవాళ మనం 42% రిజర్వేషన్ల కోసం ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. అనేక జేఏసీలుగా ఏర్పడ్డాం. గతంలో మేము చూసిరు, అందరూ చూసిరు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడినామో ఆ విధంగానే మళ్ళీ కొట్లాడడానికి మేము కూడా ఓఈబీసీ జేఏసీ తరఫున పోరాటాలు కూడా సిద్ధం చేసుకున్నాం. నిజానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ రోజు ముందైతే భౌగోళిక తెలంగాణ రానియండి, ఆ తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామని చెప్పి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పిన రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఆ రోజు పెద్ద ఎత్తున కూడా బీసీలో ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీలు అందరం కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ వచ్చిన తెలంగాణలో ఇవాళ మనం అందరం చూస్తున్నాం, సాధించిన తెలంగాణలో ఇవాళ రెడ్లు వెలమలు ఇవాళ సీఎం కుర్చీ పైన కూర్చున్నాడు. కానీ త్యాగాలు చేసి అమరవీరులే అసలు బాసిన వాళ్ళ మటుకు ఇంకా మనం యొక్క ఉచిత పథకాల కోసమే పోరాటాలు చేస్తున్నాం. రాజ్యాధికారం కోసం ఎవరం కూడా పోరాటాలు చేసే పరిస్థితి కనపడలే. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఓఈబీసీ జేఏసీ తరఫున ఆ రోజు తెలంగాణ ఉద్యమంతో పాటు పెద్ద ఎత్తున కూడా మేము బీసీ ఉద్యమాలు నిర్మించినాం. జ్యోతిబాబులే జయంతిని నిర్వహించినాం, బీసీసీలను కూడా ఏర్పాటు చేసినాం. అదే పరంపరలో మళ్ళొక్కసారి ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసినామో అదే విధంగా మళ్ళొక్కసారి కూడా మేము ఈ బీసీ రాజ్యాధికారం కోసం అన్ని యూనివర్సిటీలో బస్ యాత్ర చేయబోతున్నాం. మా విద్యార్థి నాయకులు వచ్చారు, వారికి లింగస్వామి కావచ్చు, శ్రీశైలం యాదవ్, ప్రశాంత్, బల్లెపల్లి స్వామి గౌడు, అదే విధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి మా చిన్నరాజు గౌడు, నాగరాజు గౌడు, మా మిత్రులందరం కూడా వచ్చినాం. మొన్ననే మేము అందరం మాట్లాడుకున్నాం. పెద్ద ఎత్తున కూడా ఏదైతే విధంగా తెలంగాణ కోసం కొట్లాడము మళ్ళొక్కసారి ఉస్మానియా జేఏసీ నుంచి యుద్ధం మొదలు పెట్టబోతున్నాం. ఆ బస్సు యాత్ర చేయబోతున్నాం, అన్ని యూనివర్సిటీలు తిరుగుతాం. బస్సు యాత్ర ముగించుకొని పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందర లక్షల మందితోటి భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. రాబోయే డిసెంబర్ లో సోనియా గాంధీ పుట్టినరోజు అని చెప్తున్నారు కదా, అదే రోజున 9-10 తారీఖుల్లో ఇంతకుముందు పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టుగా గల్లీ నుంచి ఢిల్లీకి ఉద్యమాలు తరలించబోతున్నాం. డిసెంబర్ 9-10 తారీఖు నాడు ఉస్మానియా కాకతీయ అన్ని యూనివర్సిటీలను కలుపుకొని పెద్ద ఎత్తున కూడా జంతర్ మంతర్ వద్ద విద్యార్థి ఉద్యమ నాయకులను కూడా ఆ రోజు 9వ తారీఖు 10వ తారీఖున కూడా మేము దీక్ష చేయబోతున్నాం. ఆ దీక్షకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా వచ్చి మద్దతు తెలపాలని కూడా కోరుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ఇవాళ 42% ద్వారా పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇందాక గౌరీశంకర్ గారు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది, సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వాస్తవంగా ఇవాళ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే నష్టపోయేది ప్రధానంగా బీసీలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీలకు టికెట్ ఇస్తే బీఆర్ ఇస్తుందా, బీజేపీ ఇస్తుందా, ఇంకో పార్టీ ఇస్తుందా? కానీ అక్కడ పోటీ చేసిన బీసీ తప్పక ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా అగ్రపదాలు ఇవాళ ఆధిపత్య కులాలు ఉన్నాయి. మన బీసీలను ముందుకు పోకుండా ఇవాళ ఈ యొక్క పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే చాలా భారీ ఎత్తున కూడా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ మన 42% రిజర్వేషన్ కాదు, నిజానికి నేను బీసీల పైన పిహెచ్డి చేసి ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నిజానికి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కూడా 60% పైగానే మన బీసీలు ఉన్నారు. 42% రిజర్వేషన్లకే ఈ ఎత్తున మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ మనకు రావాల్సింది మన జనాభా ప్రకారం మేమెంతో మాకంత వాటా అంటే 60% పైగా రిజర్వేషన్ రావాలి. ఈ యొక్క 42% రిజర్వేషన్లు ఇస్తారనేది కామన్ డిక్లరేషన్ లో ఉద్యోగ స్థానిక సంస్థల్లో మాత్రమే. ఎందుకు చట్టసభలో ఇవ్వరు? మేము అడుగుతున్నాం. ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతున్నాం. చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్ లో మా వాటా ఎంతో కూడా మాకు తేల్చాల్సిన పరిస్థితి ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు 42% కోసమే ఈ ఉద్యమం ఆగదు. ఇలా మా జానల్ సీనియర్లు చైర్మన్ గా ఎన్నుకున్నారు మీ సంఘాలందరూ కూడా. వారికి మా ఓఈబీసీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయినప్పటికీ మీ పోరాటం ఇలా జానల్ సీనియర్ల సంఘాలు కలుపుకొని మీరు ఎలాంటి పోరాటాలకు సిద్ధమవుతారో కానీ మేము ఒకటే చెప్తాం, ఉస్మానియా జేఏసీ నాయకులుగా, కేఈ జేఏసీ నాయకులుగా, అన్ని యూనివర్సిటీ నాయకులుగా అయ్యా ఏ విధంగానైతే రబ్బర్ బుల్లెట్లకు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి అనేక వందల కేసులు పెట్టించుకున్నాం. మళ్ళొక్కసారి అదే విధంగా మేము కేసులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు మాతో నడవండి, మేము మీతో నడుస్తాం. ఆ విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా మన రిజర్వేషన్ ఎందుకు రావో కూడా ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇందాక మన ఆరాధన ఒక ప్రపోజల్ పెట్టిండు. ఎంత మంచి ప్రపోజల్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి పైన అది మీకు ఎన్ని జయశీలంగా ఉండని, ఎన్ని కండవలంగా ఉండని, మన ప్రతి ఇంటి పైన కూడా బీసీ జెండా, బీసీ అనుకోని మన తెల్ల గుడ్డ పైన రాసి మన ఇంటి పైన జెండా ఎగరేయండి. ప్రతి ఇంటి పైన బీసీ జెండా ఎగిరితే వీళ్ళ వెన్నులో వణుకుపడుతుంది, వీళ్ళ ఎన్నుకలో వణుకుపడుతుంది. మనం చూసినాం, మనం ప్రధానమంత్రి మోదీ గారు కరోనా సమయంలో ఒక మంచి ప్రకటన చేసి అందరినీ మేల్కొల్పారు. అయ్యా గిలాసులు చెంపులు అన్ని తీసుకొని బయటకు వచ్చి కరోనాను తరిమేద్దామని చెప్పి అయ్యా పల్లెల పైన గిన్నెల పైన కొట్టి మన యొక్క విజయదుందుని మోగించారు. మళ్ళొక్కసారి అదే విధంగా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఒక డేట్ డిక్లరేషన్ చేయండి అన్న. ఆ డేట్ లో మనందరం కూడా వీధుల్లోకి వద్దాం. వీధుల్లోకి వచ్చి ఎక్కడ వాళ్ళం అక్కడ పల్లెల పైన గిన్నెల పైన మన యొక్క తినే వస్తువులు మనకు నిత్యావసరమైన వాటిని కూడా తీసుకొని పల్లెల మీద మనం కొట్టి ఏ విధంగా అయితే కరోనా సరిపోద్దామని చెప్పి మోగించడం, అదే విధంగా బీసీ నినాదాన్ని కూడా అదే విధంగా మోగించే విధంగా ప్రతి ఇంటి పైన బీసీ జెండా ఉండే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసే పోరాటాలకు ఉస్మానియా చేసి కాకతీయ చేసి అన్ని యూనివర్సిటీలని కూడగడతాం, పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తాం. మీరు ముందున్నదే, మీతో పాటు మేము నడుస్తాం, కేసులు భరిస్తాం, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ మీరు చేసే పోరాటాలకు మేము ఎన్నటి ఉంటామని చెప్తూ జై బీసీ, జై బీసీ. మీరెంతో మీకంతా, మీరెంతో మీకంతా, మేమెంతో మేమెంతో మీరెంతో మేమెంతో. జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.